నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. సైకిల్ ఇరగల్లా నువ్వు బుద్ధినావంటే సైకిల్ ఇరగల్లా గ్లాస్ పగలల్లా. మీ మనవాడు వస్తాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మళ్ళా వాలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తాడు. ఇప్పుడు మాకే తెలీదు మీరు ఎక్కడ పోయి తెచ్చుకోవాలో పింఛన్ ఏదైనా మాకే తెలియదు. నీకేం చెప్తున్నాను, ఇప్పుడు పింఛన్ అంత ముందు చెప్పు. నువ్వు రాకపోతే వాలంటీర్ కొంచెం ఏరా ఇచ్చిన వాళ్ళు ఏదైనా అడుగుతా ఉంటావు. వాలంటీర్కి వాళ్ళని కూడా ఇంటి దగ్గర రానికుండా చేసినారు. కాబట్టి ఎవరికి ఇస్తున్నావు అది గట్టిగా పెన్షన్ రేట్ కానీ అన్నాడు కానీ పడితే అకౌంట్లో పడుతుంది, లేదంటే వాళ్ళు వచ్చి ఇస్తారు, లేదంటే వాళ్ళు వచ్చి ఇస్తారు అనుకుంటా. అంతకుముందు 5 ఏళ్ళు నీకు ఇంటికి వచ్చి ఇచ్చినారు కదా. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ వచ్చి ఇంటికి ఇస్తారు. చాలా ఇబ్బంది అయిపోయింది బ్యాంకులు పోయే కదా పెదమా. వాలంటీర్ వచ్చేదానికి లేదు పెద్దమ్మా. వాలంటీర్ని కోర్టుకి వేసినారు చంద్రబాబు నాయుడు. సచివాలయం పోయి అడిగింటేనా అందుకే ఈ బాధలన్నీ వద్దు. నేను ఇక్కడ ఒక నిమిషం నేను చెప్పేది ఈ బాధలన్నీ వద్దు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకి అయ్యి మళ్ళీ వాలంటీర్ ఇంటికి వచ్చి 6 గంటలకు పింఛన్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాము, వస్తుంది నిదానంగానే వస్తుంది. జగనన్నకి 2 ఓట్లేసి గెలిపించుకుంటే మన వాలంటీర్లు మళ్ళా వస్తాము. అందుకే పెద్దమ్మా నేను చెప్పేది నన్ను చూడు ఒక నిమిషము. అందుకే జగన్మోహన్ రెడ్డి లేడు. ఇప్పుడు వచ్చేసి వాడు వాలంటీర్ ఇంటికి రావడం కేసు వేసినాడు. ఇప్పుడైతే పింఛన్ అయితే వస్తుంది, ఈ రోజు కాకపోయినా రేపన్నా వస్తుంది, రేపు మొన్ననే వస్తుంది. కానీ ఈ బాధలన్నీ వద్దు మనకి. జగన్మోహన్ రెడ్డి గెలిపించుకో, మళ్ళీ ఇంటికి వచ్చి ఇస్తారు.